హలో వ్యూవర్స్, నేను మీ దీసం ఎదురమైన లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వీడియోలో ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్లు అనేవి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ఆ భారతదేశంలో ఎక్కడ అల్పపీడనాలు కానీ, వాయుగుండాలు కానీ, తుఫాన్లు అనేవి ఎక్కడ ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత అనేది 32 నుంచి 35 డిగ్రీలు కొన్ని భాగాల్లో, 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతున్నాయి. మరో 5 రోజుల పాటు ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి అక్కడక్కడ మాత్రమే చెదురు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే మరో 5 రోజుల పాటు కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్న చిత్రం ప్రకారం మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో దట్టమైన మేఘాలను విస్తరించి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అన్ని భాగాల్లో నమోదవ్వవు, కొన్ని భాగాల్లో మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశం అయితే ఈరోజు వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి యథావిధిగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో అక్కడక్కడ మాత్రమే చెదురు వర్షాలు అనేవి ఈ నెల 20 వరకు కొనసాగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం గత వీడియోలో చెప్పిన విధంగానే సెప్టెంబర్ చివరి వారంలో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి సెప్టెంబర్ 20 నుంచి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి ఈ 5 రోజులు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ మనకి సెప్టెంబర్ 20 నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 20, 21, 22, 23 అంటే సెప్టెంబర్ ఈ నెల చివరి వారం వరకు మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలు అనేవి అన్ని భాగాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల మనకి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, విజయవాడ, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి వర్షాలను తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, తుని, యానం, రంపచోడవరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ నెల అంటేనే మనకి తుఫాన్లు అనేవి మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది వహించండి అని కూడా మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. మనకి ఎందుకంటే రానున్న రోజుల్లో తుఫాన్ల ప్రభావం అనేది అధికంగా నమోదవుతుంది, అధిక తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి గత సంవత్సరంలో మిచాంగ్ తుఫాన్ అనేది ఒకటే తుఫాన్ అనేది ఏర్పడడం జరిగింది. కానీ ఈ సంవత్సరం అలా కాకుండా తుఫాన్ల తీవ్రత అనేది ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడే అవకాశం అయితే తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా చూపే అవకాశం అయితే అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది ప్రజలని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీకు రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతుంది, అది ఎక్కడ బలపడుతుంది అన్న దాని గురించి కూడా మనం గత వీడియోలో చెప్పడం విధంగానే మనం రానున్న రోజుల్లో కూడా మనం ఆ తుఫాను గ్రహించి మనం ఎక్కడ తీరాన్ని దాటుతుంది, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈరోజు మధ్యాహ్నం సమయంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మేఘాలను విస్తరించి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం మరో 5 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ 20 నుంచి వర్షాల జోరు అనేది తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అక్టోబర్ మనకి వారంలో మనకి తుఫాన్లు అనేవి ఏర్పడే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త అనేది ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తుఫాన్లు అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్పై వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త అనేది వహించండి. ప్రతిరోజు వాతావరణ సమాచారాన్ని ఎక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి కూడా మనం ప్రతిరోజు మార్నింగ్ సమయంలో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాం జరుగుతుంది. అలాగే ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.